హలో పీపుల్, ఈ వీడియోలో మీరు చూస్తున్న మ్యాంగో త్రూఅవుట్ ద ఇయర్ కాస్తుందంటే మీరు నమ్ముతారా? నిజమే. ఈ వెరైటీ పేరు ఆల్ టైమ్ కటీమున్ మ్యాంగో, థాయిలాండ్ వెరైటీ. ఇది సంవత్సరంలో 3 కాపులు కాస్తుంది. మన వెదర్కి బాగా సూటబుల్ అయిన ఎక్స్పెరిమెంట్ చేశారనమాట చాలామంది. ఈ సీజనల్ మ్యాంగో 3 సీజన్స్లో కాయలైతే కాస్తుంది. అంటే మనకు మ్యాంగోస్ ఒక సీజనే కాస్తాయి కదా, కానీ ఈ వెరైటీ మాత్రం ఆల్ టైమ్ కటీమున్ మ్యాంగో అంటారు. చాలా స్వీటెస్ట్ వెరైటీ. పచ్చిగా ఉంటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే నాకు తెలియదు, కానీ బాగా మాగిన తర్వాత చాలా స్వీట్గా ఉంటుంది. మ్యాంగో తినాలి సంవత్సరం అంతా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వెరైటీని 1 కాదు 2 ప్లాంట్స్ అయితే మీరు గార్డెన్లో పెట్టుకోండి. అందులో మనం గార్డెన్లో కూడా, టెర్రస్ గార్డెన్లో కూడా ఈజీగా పెంచుకోగలిగే మొక్క. కొంచెం పాట్ సైజు ఒక 14 ఇంచ్ అలా ఉండేలా చూసుకొని దానిలో గ్రో చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల. ఎందుకు అంటే సంవత్సరం మొత్తం కాయలు కాస్తుంది కాబట్టి, సంవత్సరం అంటే ప్రతిరోజు కాస్తుందని కాదు, సంవత్సరం మొత్తంలో అంటే 3 టైమ్స్ కాస్తుంది. అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా కాస్తుంది అనుకోండి ఖచ్చితంగా. అలాంటి వెరైటీ అనమాట. దీన్ని ఇన్వెంట్ చేసింది థాయిలాండ్ వాళ్ళు అనమాట. థాయిలాండ్ నుంచి వచ్చిన ఇంపోర్ట్ వెరైటీ ఇది. ఆల్ టైమ్ కటీమున్ మ్యాంగో అని చెప్తారు. చాలా స్వీట్గా ఉంటుంది వెరైటీస్లో. అంటే మన అబ్రాడ్ వెరైటీస్ అయితే ఉన్నాయో వాటిల్లో చాలా స్వీటెస్ట్ వెరైటీ. మనం దీన్ని ఇలా కూడా అరటిపండులాగా తప్పకాయ ఒలుచుకొని కూడా తినేయచ్చు. అంతేకాకుండా దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా సరే, మన పిల్లలకి ఐస్ క్యాండీ లాగా కూడా ఇలా ఇవ్వచ్చు అనమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత బయటికి తీసి ఒక 5 నిమిషాలు వాటర్లో పెట్టి మనం ఇలా తప్పక తీసిస్తే, వాళ్ళు ఫ్రూట్స్ లైక్ చేయని వాళ్ళు కూడా ఇలా ఐస్ క్యాండీ లాగా తినడానికి ఇష్టపడతారు అన్నమాట. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ డైరెక్ట్గా తినరు కదా, సో మనం ఇలా కూడా చేయడానికి పనికొచ్చే వెరైటీ అనమాట ఇది. అన్ని మ్యాంగోస్ ఇలా చేస్తే బాగుండవు, కానీ ఆల్ టైమ్ కటీమున్ మ్యాంగో మాత్రం అలా ఉంటుంది. మనం ఇలానే తినే, చూసారా ఎలా తీసేసాను నేను. సో మనమైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అరోమా చాలా బాగుంటుంది. సో ఈ మ్యాంగో మనం కూడా ఇంట్లో పెంచుకోవడానికి చాలా ప్రిఫరబుల్. నాకు ఎలా తెలుసు అనుకుంటారేమో, ఇప్పటికి నేను 4 ఇయర్స్గా ఈ మ్యాంగోని టేస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏ సంవత్సరం బోర్ కొట్టలేదు అనమాట. అంత స్వీటెస్ట్ వెరైటీ. అంటే మన ఇండియన్ మ్యాంగోస్కి మ్యాచ్ అవుతాయని కాదు, కానీ ఏ సీజన్లో అయినా మన ఇంట్లో మ్యాంగో కావాలంటే ఇదొక ప్రిఫరబుల్ వెరైటీ, ఆల్ టైమ్ కటీమున్ మ్యాంగో. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తిట్టుకోవద్దు దయచేసి. నేను ఇన్ని రకాల వెరైటీస్ టేస్ట్ చేస్తున్నాను అంటే నేను వాటిని ఇష్టపడి ఈ గార్డెన్లో పెంచుకోవాలి, అంతేకాకుండా నాతో పాటు 10 మంది ప్రిఫరబుల్ మ్యాంగో వెరైటీస్ పెంచుకుంటే వాళ్ళు కూడా ఆనందిస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.